హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మస్తాన్ బిలాగ్స్. అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అండి. అందరూ హ్యాపీగా సంతోషంగా వాళ్ళు అనుకున్న కోరికలు అన్నీ జరిగి మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా మరీ చెప్తున్నానండి, అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అండి. ఇంక ఇక్కడైతే మా వీధిలో అయితే ఇక్కడ మా కాలనీలో అయితే 5 రోజులు వచ్చిందంట పండగ. ఈసారి ఎప్పుడు 3 రోజులకే చేసేస్తాన్నారంట, ఈసారి అయితే 5 రోజులు వచ్చిందంట. ఇంక ఈ 5 రోజుల పండగ ఎట్లెట్లా చేస్తారు ఏమి అని అన్నది ఈ వీడియోలో మొత్తం ఉంది, చూడండి. కబడ్డీలు ఆడటం, కోలాటం ఆడటం, ఉట్టి కొట్టడం, ఇలా చాలా ఉందండి. ఈ వీడియో అంతా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి ప్లీజ్ అండి. ఇంకా ఉట్టి కొట్టడానికైతే రెడీ చేస్తున్నారు చూడండి. ఇంకా వీళ్ళ ఆనందాలకు, వీళ్ళ ఎంజాయ్మెంట్కి, వీళ్ళ సంబరాలకు హద్దులు పద్దులు లేవండి. అంత ఎంజాయ్మెంట్ చేస్తున్నారు, చాలా బాగా కలిసి కట్టుగా అయితే అందరూ పండగ చేస్తున్నారండి, చాలా బాగా. మేమైతే ఫస్ట్ టైం అండి మాకు పండగ చూడడం, నిజంగానే చెప్తున్నా, చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం మేము పండగ చూడడం. ఇంకా సర్లే అని మా పిల్లల్ని కానీ ఆడుకోమని చెప్పినాను, ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారండి. ఇంకా ఉట్టి కొట్టడం అయితే అంతా చూడు, మా పిల్లలు చూడండి, వాళ్ళకి కొత్త కదా, ఎంత బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. పండగ అయితే బాగా ఫుల్ ఎంజాయ్, ధూమ్ధామ్గా దుమ్ము రేపుతున్నారండి. అస్సలు ఇంత బాగా చేస్తారని అయితే నాకైతే తెలీదు. ఇంకా ఎన్నిసార్లు చెప్పినా చెప్పాలనే ఉంది. మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నాము, చాలా బాగా అనిపించింది. ఇంకా చూడండి, ఫస్ట్ అయితే బాయ్స్కు ఉట్టి కొట్టమన్నారండి. ఇంకా ఒకరి తర్వాత ఒకరైతే వెళ్తున్నారు, కానీ అసలు ఆ ఉట్టి కిందికి దింపడం లేదు, పైనుంచి పైకే లాగేస్తున్నారు వీళ్ళు. ఇదిగో మా అబ్బాయి కానీ వెళ్తాడు, ఇంకా ఆటికి పోయేసరికి నీళ్ళు అయితే పోసేస్తున్నారు పాపం వాళ్ళ కళ్ళకే. ఇంకా అంతేనంట, నాకైతే తెలీదు. ఇదిగో చూడండి, ఫస్ట్ ఉట్టి అయితే మా ఫ్రెండ్ కొట్టేసిందండి. ఇంకా సెకండ్ ఉట్టి కూడా రెడీ చేసేసినారు. ఫస్ట్ ఉట్టి అయితే మా ఫ్రెండే కొట్టింది, ఇంకా సెకండ్ పిల్లలకి ఇచ్చినారనమాట. ఇంకా మా పిల్లలు కానీ మేము కానీ కొడతాం మమ్మీ అంటే, కొట్టుకోండి మీ అని చెప్పినాను. చూడండి, యాడ పైనుంచి అట్లే లాగేస్తున్నారు. ఇంకా పిల్లల సంబరం ఎందుకు కాదనాలి అన్నట్లుగా అయితే సర్లేనని చెప్పినాను నేనైతే. అదిగో మా అమ్మాయి అయితే పోతుంది చూడండి, పాపం అస్సలు నీళ్ళు కొట్టేసినారు. ఇప్పుడు మా అబ్బాయి వస్తాడు, అదిగో మా అబ్బాయి కానీ చూడండి. ఇంకా అలాగే పిల్లలందరూ అయితే కొద్దిసేపు ఇలానే ట్రై చేస్తారండి. చూడండి, చాలా బాగా అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశారు, అస్సలు చాలా బాగుంది. సినిమాలలో చూడడమే కానీ నేనైతే రియల్గా చూడడం ఇదేనండి ఫస్ట్ టైము, ఇలా ఉట్టి కొట్టడము. ఇంకా పిల్లలైతే బాగా ఇంతే సాల్ అన్నట్లుగా అయితే ఫుల్ బాగా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఆ అమ్మాయికి అయితే కట్టికి తగిలిందండి ఉట్టి. ఇంకా తనకు తగిలింది కదా అని తన చేత అయితే కొట్టించేస్తారు చూడండి. ఇంకా వెనక్కి పోయి మళ్ళీ రాపోమా అని చెప్తారు, వెనక్కి నుంచి వచ్చి మళ్ళీ తనే కొట్టేస్తుంది. ఫస్ట్ ఉట్ అయితే మా ఫ్రెండ్ కొట్టిందండి, సెకండ్ ఉట్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి కొట్టింది. ఇంకా చూడండి, ఇంకొక రోజు అయితే ఇంకా మళ్ళీ కోలాటాలు ఆడేదానికైతే స్టిక్ అన్నీ రెడీ చేసేసింది మా ఫ్రెండ్ అయితే చూడండి ఎంత బాగా అయితే కోలాటం వేస్తున్నారో. కబడ్డీ కూడా ఆడినారు ఫస్ట్ రోజు అయితే. నేను ఫస్ట్ రోజు అయితే తీయలేదండి వీడియోస్, ఇంకా వద్దులే వాళ్ళు ఏమన్నా అంటారేమో అని అనేసి అయితే ఇంకా ఏం కాదులే తీసుకోనని చెప్పేసరికి మళ్ళీ అయితే వీడియో తీసాను చూడండి. ఇంకా అప్పుడు డైరెక్ట్ వాయిస్ ఇచ్చేదానికి కుదరదు కదండి, సౌండ్స్ అంతా ఉంటాయని అనేసి
ఇక్కడ కూర్చొని అయితే చూస్తున్నాము. కొంచెంసేపు ఆ స్టిక్తోనే చెక్క భజన వేస్తారు. ఎంత బాగా అయితే అన్నీ చూడండి. ఇంకా వీళ్ళైతే ఆవు అయితే వచ్చి వీళ్ళకి రాంది కానీ ఎంత బాగా నేర్పించిందో అస్సలు. మేమైతే అటు సైడ్ కూర్చొని చూస్తున్నాము. ఇంకా నేను పిల్లల కోసం అయితే వచ్చినానండి. వాళ్ళని పంపించి నేనైతే ధైర్యంగా ఉండలేను. ఇంకా మాకు అస్సలు మా పిల్లలకు కొత్త కదా అన్నట్లు. ఇంక ఇక్కడ 5 రోజులు కదండి, 5 రోజులు కూడా రోజుకొకరు చెప్పున భోజనాలు కానీ పెట్టించారంట. చాలా బాగా మంచిగా అయితే భోజనాలు కానీ పెట్టించినారు. ఇంకైతే అదే దేవుని ప్రసాదం లడ్డు అంటండి. లడ్డు అయితే వేలం పాడేసినారు. వీళ్ళైతే పాడుకున్నారు. 5 కిలోల లడ్డు వచ్చేసి 5,000, 3 కిలోల లడ్డు వచ్చేసి 3,000 అని పాడినారు. ఇంకా వాళ్ళకైతే లడ్డు చేయించిన వాళ్ళు వచ్చి ఇస్తున్నారు. ఇంకా లాస్ట్ రోజు అండి, లాస్ట్ రోజు మా ఇంటి ముందరకైతే ఇంకా వినాయకుడిని అయితే అదే ఆ దేవుణ్ణి అయితే తీసుకొని వెళ్తుందండి. ఇంకా అక్కడ పెద్ద వినాయకుని దేవుని దగ్గర అయితే పెట్టడానికి డ్రమ్స్ అంతా వచ్చినారు. ఇంకా వచ్చి తొడుకొని పోతా ఉన్నారు. చూడండి, తనైతే ఇంకా తీసుకెళ్తుంది. 5 రోజులు పెట్టుకునింది ఇంకా అక్క కానీ. ఇంకా చూడండి, ఇక్కడ ముందర ట్రాక్టర్కి ముందర పెట్టినలా అది మా ఇంటి ముందర అక్కదేనండి. ఇంకా మా పిల్లలు చూడండి రంగులు పూసుకోవాలా పుయ్యలందరికీ అనేసి అయితే వాళ్ళ ఆంటీ దగ్గర అయితే రంగులు ఇప్పించుకున్నారు. ఇక్కడైతే చూడండి అస్సలు వాళ్ళ ఫేస్లు కనపడట్లేదు, అట్లా పూసుకుంటూ వేసినారు రంగులు అయితే. ఇంకా ఈ పిల్లలైతే ఈ రంగుల్లో ఎట్ల తొక్కులాట్లో ఇదిగా ఉంటుందని నేనైతే వచ్చేసినాను ఇంకా మా పిల్లల కోసము తీసుకెళ్దామనేసి. ఇంక ఇక్కడైతే ఎంతగానైతే రంగులు పూసుకొని ఇంక ఈరోజే కదా పండగ అయిపోతుంది అనేసి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. అసలు ఎంత బాగా అయితే చేస్తున్నారో, చాలా బాగా. సరే అండి, మా వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి అందరికీ.